హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, నిషాంత్ చేసిన అల్లరి పనులను తలుచుకుంటూ, తనలో తానే ముసిముసిగా నవ్వుకుంటూ, అస్తమిస్తున్న ఆ సూర్యుడి అందాలను బాల్కనీ నుండి చూస్తూ కాఫీ తాగుతుంది నయాబు. ఎంత అల్లరి పిల్లవాడు తను. పేరుకు మాత్రం పెద్ద పైలెట్. కానీ నా దగ్గరికి వస్తే మాత్రం చిన్న పిల్లవాడే. తన మాటలు, తన అల్లరి చేష్టల జ్ఞాపకాలు అన్నీ తనని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పెళ్ళైన 6 నెలలకే తనకి దూరంగా ఉండవలసిన పరిస్థితి. తప్పదు కదా, దేశ రక్షణ కోసం తన డ్యూటీ తను చేసుకోవాలి కదా. ఇంకో వారం రోజుల్లో నీ ముందు వాలిపోతానంటూ గంట క్రితమే తన ఫోన్లో మాట్లాడిన మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఫోన్లో వాళ్ళిద్దరు కలిసి దిగిన ఫొటోస్, వీడియోస్ చూస్తూ మురిసిపోతుంది నయాబు. అరగంట తర్వాత ఆమెకి వచ్చిన ఫోన్ కాల్ మాట్లాడి షాక్తో స్పృహ తప్పి కింద పడిపోయింది నయాబు. వెంటనే వాళ్ళమ్మ చూసి మొహంపై నీళ్లు చల్లి కొన్ని నీళ్లు తాగించి ఏమైందిరా అంటూ కంగారు పడింది. నిశాంత్ నిశాంత్ నేను వెంటనే నిశాంత్ని చూడాలి అంటూ లేచి పిచ్చి దానిలా బయటకు పరిగెత్తింది. నయాబ్ని ఆపి హాల్లో కూర్చోబెట్టి అసలేమైందిరా, ఎంత ధైర్యంగా ఉండే నువ్వు ఇలా పిరికిదానిలో ఎందుకు భయపడుతున్నావు అంటూ ప్రశ్నించారు నయాబ్ నాన్న. ఆయన భారత వైమానిక దళంలో చీఫ్ బోధకుడిగా 33 ఏళ్లు పనిచేసి 4 ఏళ్ల క్రితమే రిటైర్ అయ్యాడు. ఇందాకే నిశాంత్ సుపీరియర్ నుండి ఫోన్ వచ్చింది డాడీ. గోవాలో జరిగిన MiG-29K విమాన ప్రమాదంలో ఆయన తప్పిపోయారని. నాకు చాలా భయంగా ఉంది, నిశాంత్కి ఏమైనా అయ్యుంటుందోనని. బేబీ, నువ్వొక నేవీ అధికారి కూతురివి. మరో నేవియన్ డైనమిక్ పైలట్ యొక్క భార్యవి. అయినా నీకు చిన్నప్పటి నుంచి నిశాంత్ ఏంటో తెలుసు కదా. అతను ఎటువంటి పరిస్థితుల నుండైనా తప్పించుకుంటాడు. తప్పకుండా నీ దగ్గరికి తిరిగి వస్తాడు. నేను వెంటనే గోవాకి వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాను. నేను కూడా వస్తాను డాడీ మీతో. వద్దురా, నువ్విక్కడే ఉండు అమ్మతో పాటు. ముందుగా నేను వెళ్తాను, ఆ తర్వాత పరిస్థితిని బట్టి నువ్వు వద్దులే. నువ్వు మాత్రం అస్సలు ఏడవవద్దు. నిశాంత్ వచ్చాక నిన్ను ఏడిపిస్తాడు. ఇంత పిరికిదానివా నువ్వంటూ అని తనను నవ్వించటానికి ప్రయత్నిస్తూ లేని నవ్వు మొహంపై పులుముకొని అక్కడి నుంచి గబాగబా బయటికి వచ్చేశాడు గోవాకు వెళ్ళటానికి. 4 రోజుల క్రితమే నయాబ్ అమ్మ నాన్నలు యుఎస్ నుండి తిరిగి రావటంతో సమయానికి తనకి తోడుగా ఉండగలిగారు. క్షణం ఒక యుగంలో గడుస్తున్న నయాబ్కి. అప్పటికే రాత్రి 8 అయింది. ముంబై నుండి గోవా చేరుకున్నాడు నయాబ్ నాన్న. ఇక్కడ నిశాంత్తో కలిసి ప్రయాణించిన యంగ్ జూనియర్ పైలటర్ని కాపాడేశారమ్మా. అతనికి ఏమీ కాలేదు. ఇప్పుడు మన నిశాంత్ కోసమే తీవ్రంగా గాలిస్తున్నారు నేవీ అధికారులంతా. నువ్వేమి కంగారు పడవద్దు. నిశాంత్ దొరకగానే నేను ఫోన్ చేయిస్తాను. నువ్వు ఏమైనా తినేసి ప్రశాంతంగా పడుకో అంటూ ఫోన్ చేశారు నయాబ్ తండ్రి. తిండా? నా నిశాంత్ కనిపించేంత వరకు నాకు ఆకలి ఎలా అవుతుంది? ముందు నాకు నిశాంత్ మాట వినిపించాలి. ఏ ట్రబుల్? నాకేం ట్రబుల్ లేదు, నేను బాగానే ఉన్నాను అంటూ తను నన్ను పలకరించాలి. అప్పటిదాకా నేనేమీ తినను తాగను అంటూ కాస్త తినమంటూ వాళ్ళమ్మ తీసుకొచ్చిన భోజనాన్ని పక్కకు తోసేసింది. బెడ్రూంలోకి కిటికీ దగ్గర కూర్చొని బయట ఉన్న సముద్రాన్ని, బీచ్ని చూస్తూ నిశాంత్కి తనకి మధ్య చిగురించిన ప్రేమకి స్తంభించిన గతాన్ని గుర్తు చేసుకుంటుంది నయాబు. నేను ముందుగా తను చూసింది మా స్కూల్లో. అవును, నేను 8వ తరగతిలో జాయిన్ అయినప్పుడు నిశాంత్ 12వ తరగతిలో నాకు సూపర్ సీనియర్గా ఉన్నాడు. అప్పుడప్పుడు కనిపించేవాడు. మా ఇద్దరి చూపులు కలుసుకునేవి. అంతే తప్ప మా మధ్య ఎటువంటి మాటలు లేవు. నిజానికి మా ఇద్దరికి మంచి రిలేషన్ కూడా ఏర్పడలేదు స్కూల్లో. ఎప్పుడు దెబ్బలాటలు, ఒకరిపై మరొకరి చిన్న చిన్న కంప్లైంట్స్ లాంటివి ఉండేవి. నాకు అతని పొగరు నచ్చేది కాదు, అతనికి నా గర్వం నచ్చేది కాదు. ఇద్దరమే కదా, అందుకే ఒకరంటే మరొకరికి పడేది కాదు. అతని 12వ తరగతి పూర్తయి స్కూల్లో నుంచి నేను వెళ్ళిన ఒక సంవత్సరంలోని బయటకు వెళ్ళిపోవటంతో హమ్మయ్యా అని నేను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ నాకు తను కనిపించలేదు.
కానీ విధి బలీనమైనది అంటారు కదా. మేం విడిపోయిన 13 ఏళ్లకి ఒక కామన్ ఫ్రెండ్ పెళ్లిలో మళ్ళీ కలిసాము. 12వ తరగతిలో స్కూల్ యూనిఫామ్తో తనని చివరిసారిగా చూశాక మళ్ళీ ఇప్పుడే ఇండియన్ నేవీలో పైలట్గా చూడటం చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. నన్ను చూడగానే ఏదో మెరుపు తన కళ్ళల్లో. నా దగ్గరికి వచ్చి నువ్వు నయాబ్ రందావా కదా అన్న నవ్వుతూ. అవును మిస్టర్ సీనియర్ నిశాంత్ సింగ్, ఎలా ఉన్నారు అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాను. నిన్ను చూసేదాకా బానే ఉన్నాను, ఇప్పుడు నిన్ను కలిసాను కదా, ఇక స్టార్ట్ అయినట్లే. యు ఆర్ మై ట్రబుల్ అంటూ నా చేతిని గట్టిగా నొక్కి కన్ను గీటాడు. నువ్వింకా మారలేదు, దెబ్బలాటం మానలేదు. ఇప్పుడు మెచ్యూర్డ్ అనుకున్నాను. అబ్బే, అదే చిన్నపిల్లల మనస్తత్వం అంది నయాబ్ సీరియస్గా. నువ్వు కూడా ఏం మారలేదు, చూడ్డానికి మాత్రమే యూనిఫామ్ నుండి ఫ్యాషన్ వేర్లోకి మారావు. చేష్టాలన్నీ అవే అంటూ గట్టిగా నవ్వాను నిశాంత్. ఇద్దరు కాసేపు అలాగే నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకున్నారు. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు ట్రబుల్? ఎవరికి ట్రబుల్ ఇస్తున్నావు? నేను బాలీవుడ్లో సెలబ్రిటీ స్టైలిస్ట్గా చేస్తున్నాను అంది నవాబ్ నవ్వుతూ. వావ్, రియల్లీ సో హ్యాపీ ఫర్ యూ. అలాగే మాట్లాడుతూ ఉన్నారిద్దరు చాలాసేపు. గంటలు నిమిషాల్లా గడుస్తున్నాయి. దేని గురించి మాట్లాడుతున్నారో, ఎంతసేపు మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా కబుర్లలో మునిగి తేలారు. ఇంతకీ ఎక్కడుంటున్నావు అడిగాను నిశాంత్. ఇక్కడే ముంబైలోనే ఒక్కదాన్నే ఉంటున్నాను. అమ్మా నాన్న యుఎస్లో ఉంటున్నారు. నాన్న రిటైర్ అయ్యారు. నేను నా ఫ్యాషన్ కోసం ముంబైలోనే ఉండిపోయాం. అవునా, నేను రేపు గోవా వెళ్ళిపోతున్నాను అన్నాడు బాధగా. అతని కళ్ళల్లో ఆమెని మిస్ అవుతున్నాను అని నిరాశ స్పష్టంగా కనిపిస్తుంది. ఉష్, రియల్లీ వండర్ఫుల్ టైం స్పెండ్ విత్ యూ. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నీతో ఇలా మాట్లాడడం అంది నయాబ్. నాకు కూడా, బట్ ఐ విల్ మిస్ యూ యువర్ కంపెనీ. నో, కీప్ ఇన్ టచ్, వీ విల్ డెఫినెట్లీ మీట్ అగైన్. అలా ఒకరి నెంబర్లు మరొకరు తీసుకున్నారు. ఆ రోజు నుండి రాత్రి నిద్ర కూడా పోకుండా రోజంతా ఒకటే ఫోన్లు, మెసేజ్లు. తెగ మాట్లాడుకునేవారు. ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు, అల్లర్లు అన్నీ ఒకటే. అందుకే ఒకరి సాంగత్యాన్ని మరొకరు అమితంగా ఇష్టపడేవారు. వాళ్ళు తిరగని దేశం లేదు. ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకొని దేశాలన్నీ తిరిగారు. చాలా ఎంజాయ్ చేశారు 2.5 ఏళ్ళు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. ఫిలిప్పీన్స్లో ఉన్నారిద్దరు. చూడవలసిన ప్లేసెస్ అన్నీ చూసేశాం. నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉందిరా అంటూ తీసుకువెళ్ళాను నిశాంత్. వెళ్ళి చూస్తే స్కై డ్రైవింగ్కి ప్లాన్ చేస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా. వెళ్ళి ఎవరు చేయబోతున్నారు డ్రైవింగ్? నువ్వేనా అంటూ ఎగ్జైటింగ్గా అడిగాను నిశాంత్ని. లేదు ట్రబుల్, నువ్వే అంటూ గట్టిగా నవ్వాడు. హే లూజ్, నేను అస్సలు సమస్యే కాదు. నాకు డాబా పైకి ఎక్కితేనే భయం, నీకు తెలీదు. హైట్స్ అంటే చాలా భయం నాకు అన్నాను దాదాపుగా ఏడుస్తున్నట్లే. నాకు తెలుసు, ఒక్కసారి చేసి చూడు, భయం అదే పోతుంది అంటూ నన్ను బలవంతంగా స్కై డైవింగ్ చేయించాడు. వామ్మో, 10,000 అడుగుల ఎత్తు నుండి కిందికి దూకటం చచ్చెంత భయం వేసింది ఒక్క క్షణం. చిన్నపిల్లల అరుస్తూనే ఉన్నాను, కేకలు పెడుతూనే ఉన్నాను. నా పాదం నేలకి తాకగానే రన్వేపై నేను చేసిన దృశ్యం నా జీవితంలో అద్భుతమైనది, ఎప్పటికీ మర్చిపోలేనిది. చేతిలో డైమండ్ రింగ్ పట్టుకొని పక్కనే చిన్న పోర్టబుల్ స్పీకర్లో నాకెంతో ఇష్టమైన పాటను ప్లే చేస్తూ మోకాళ్ళపై కూర్చొని నిశాంత్ని చూసి చాలా షాక్ అయిపోయాను. నోరు తెరిచి ఆశ్చర్యంతో అలాగే చూస్తూ ఉండిపోయాను. కాసేపటికి తేరుకొని ఏంటిదంతా అంటూ నవ్వుతూ అడిగాను. ఏం లేదు ట్రబుల్, నిన్ను వదిలించుకుందామని విమానంపై నుండి విశ్రయించాను. కానీ నా బ్యాడ్ లక్, పారాషూట్ బాగా పనిచేసింది. నువ్వు సేఫ్గానే కిందకి దిగావు. అందుకే నేను చేసిన దానికి నన్ను చంపేయకుండా ఉండేందుకు జీవితాంతం నీకు బానిసలా ఉండడానికి నిర్ణయించుకున్నాను. నన్ను క్షమించు ప్లీజ్ అంటూ ప్రపోజ్ చేశాడు. నేను కూడా అతనికి తగ్గట్లుగానే సరే ల్యాండ్ అవ్వగానే నిన్ను చంపేద్దామనుకున్నాను, కానీ నీ తప్పును తెలుసుకున్నావు కాబట్టి నీ బానిసత్వాన్ని నేను అంగీకరిస్తున్నాను అంటూ నిశాంత్ని గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టాను.
అతను ఉంగరాన్ని నా వేలికి తొడిగాడు. నా జీవితంలో మర్చిపోలేని మధురానుభూతి ఆ క్షణం. అలానే నిశాంత్ తనకి ప్రపోజ్ చేసిన రోజులు గుర్తు చేసుకుంటూ తను కనిపించకుండా పోవటం గురించి ఆందోళన చెందుతూ రాత్రంతా నిద్రపోకుండా దేవుణ్ణి ప్రార్థిస్తూనే కూర్చుంది నయాబు. నేను చిన్నగా ఉన్నప్పుడు డాడీ కోసం ఎన్నోసార్లు రాత్రంతా నిద్రపోకుండా అలాగే దేవుణ్ణి ప్రార్థిస్తూ ఏడుస్తూ కూర్చున్న అమ్మని చూస్తూ భయపడిన రోజులు గుర్తుకొచ్చాయి నయాబ్కి. నాకు ఈ చావు భయం కొత్తేమీ కాదు. చిన్నప్పటి నుండి మా అమ్మ కళ్ళల్లో చూసింది. కాస్త ఊహ తెలిసాక నాకు కూడా డాడీ గురించిన టెన్షన్ చాలాసార్లు అనుభవమే. కానీ ఇప్పుడు నా ప్రాణానికి ప్రాణమైన నిశాంత్ కోసం ఇలా కంగారు పడ్డం, భయపడ్డం నరకంగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని గడియారం వైపు నుండి చూపు కూడా తిప్పుకోలేకపోతున్నాను. ఏంటి నరకం మాకు? క్షణక్షణం ప్రాణభయంతో దేశరక్షణ పేరుతో మాకు ఈ నరకం వరమా శాపమా? తనలో తానే మదనపడుతుంది. కంటి మీద కొనుకు లేకుండానే తెల్లవారింది. కిటికీలో నుండి దూరంగా సూర్యుడు ఉదయిస్తున్నట్లు కనిపించగానే వెంటనే వాళ్ళ డాడీకి ఫోన్ చేసింది నయాబు. డాడీ ఏమైనా తెలిసిందా నిశాంత్ గురించి? నాకు చాలా కంగారుగా ఉంది అంది ఏడుస్తూ. రాత్రి నుండి ఆమె బాధని పక్కనే ఉండి చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయురాలిగా కూతుర్ని ఓదారుస్తూ కూర్చున్న ఆమె తల్లి కళ్ళల్లో కూడా కన్నీళ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియని ఆ తండ్రి బాధను లోపల దిగమింగుకుంటూ, ఇంకా ఏం తెలియదు నాన్న, కానీ ఖచ్చితంగా దొరుకుతాడు. అల్లుడికి ఏమీ కాదు, నేను చెప్తున్నాను, నా మాట నమ్ము అంటూ ధైర్యం చెప్పి ఇక ఏడుపు ఆపుకోలేక ఫోన్ కట్ చేశాడు. అక్కడ పరిస్థితి అర్థం చేసుకోలేనంత అమాయకురాలు కాదు నయాబు. ఒక రోజు గడిచిపోయింది. ఇంకా నిశాంత్ ఆచూకీ దొరకలేదు. తన భయం రెట్టింపైంది. ఇక ఇక్కడ ఉండలేనంటూ బలవంతంగా గోవాకు బయలుదేరింది వాళ్ళమ్మతో కలిసి. అక్కడ కాలు పెట్టగానే నిశాంత్తో కలిసి తను పంచుకున్న ఎన్నో మధురానుభూతులు మదిలో మెదిలి ఆమె మనసును మరింత కలిచివేస్తున్నాయి. అవును, గోవాతో నాకు చాలా ప్రత్యేక అనుబంధం ఉంది. నా జీవితంలో అతి ముఖ్యమైన కార్యక్రమం ఇక్కడే జరిగింది అనుకోకుండా. మాకిద్దరికీ ఇక్కడే రాసిపెట్టి ఉందేమో. వాళ్ళ నాన్న అప్పటికే రూమ్ బుక్ చేయటంతో నేరుగా హోటల్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి నేను వస్తున్నాను, ఎక్కడున్నావు డాడీ అంటూ తనని కలవడానికి వెళ్ళింది. అప్పటికే కొంతమంది అధికారులతో జరిగిన సంఘటన గురించి, జరుగుతున్న వెతుకులాట గురించి మాట్లాడుతున్న నయాబ్ తండ్రి నయాబ్ వచ్చాక ఆమెతో కూడా వాళ్ళని మాట్లాడించి ధైర్యం చెప్పించారు. 9 యుద్ధ నౌకలు, 14 విమానాలు మరియు ఫాస్ట్ ఇంటర్సెప్టర్ క్రాఫ్ట్లను మోహరించి అంగుళం అంగుళం శోధిస్తున్నాం. నిశాంత్ ప్రయాణించిన యంగ్ పైలట్ని రక్షించాము. నిశాంత్ను కూడా ఖచ్చితంగా కాపాడతాం, మీరేం టెన్షన్ పడవద్దమ్మా అంటూ ధైర్యం చెప్పాడు చీఫ్. నయాబ్కి మనసంతా గందరగోళంగా ఉంది. నేను కాసేపు ఒంటరిగా బీచ్లో కూర్చుంటాను డాడీ, మీరందరూ ఎంత ధైర్యం చెప్పినా నా మనసు ఎందుకో స్థిమితపడ్డం లేదు. కాసేపు బీచ్లో సముద్రాన్ని చూస్తూ కూర్చుంటాను అంటూ ఒకతే వెళ్ళి బీచ్ ఒడ్డున కూర్చుంది. సాయంత్రం 6 అవుతుంది. సూర్యుడు అప్పుడప్పుడే అస్తమించటానికి తయారవుతున్నాడు. బీచు ఎగిసిపడే ఆ అలలు, ఈ మొత్తాన్ని ఇసుక తిమ్మేలను చూస్తుంటే ఎలా మర్చిపోగలను నా నిశాంత్ని? ఇద్దరం కొన్ని నెలల పాటు ఈ బీచ్లోని కాలం గడిపాము. ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ, ఒకరిని మరొకరు ఈ నీళ్లలో ముంచుతూ, ఈ ఇసుకలతో ఆటలాడుతూ, బొమ్మరిల్లు కట్టుకుంటూ ఎన్నో ఆటలు. చిన్నపిల్లలమైపోయాము ఇద్దరం ఇక్కడ. తను ఫిలిప్స్లో ప్రపోజ్ చేశాక మేమిద్దరం ప్రేమికులుగా మారిపోయాక, మా పేరెంట్స్ కూడా మా ప్రేమ విషయం చెప్పేశాక మొదటి టూర్ గోవాకే వచ్చాం. అదృష్టము దురదృష్టమో మేము ఎక్కడికి వచ్చాకే కరోనా పెరిగిపోయి లాక్డౌన్ విధించారు. మేమిద్దరం గోవాకే పరిమితమైపోయాం. అయినా రోజుకొక బీచ్ తిరుగుతూ ఎంతో ఎంజాయ్ చేశాం. గోవా అంతా కొట్టిన పిండిలా అయిపోయింది నాకు. నా ఫ్యాషన్కి సంబంధించిన పనులన్నీ కూడా ఇక్కడ నుండే ఆన్లైన్లో చేసుకుంటున్నాను. అలా అలా కాలం గడిచిపోతుండగా ఒకరోజు గాఢ నిద్రలో ఉన్న నాకు ఫోన్ వచ్చింది. అప్పటికే తెల్లవారిపోయింది. రాత్రి ఆలస్యంగా పడుకోవటంతో నాకు మెలకువ రాలేదు. నిశాంత్ నుండి ఫోను. హలో అన్నానో లేదో,
ఓయ్ ట్రబుల్, ఎన్నాళ్ళిలా గాలికి తిరుగుదాం, మనం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. ఒక్క క్షణం షాక్. నాకిలా షాక్ల మీద షాక్లు ఇవ్వటం అతనికి అలవాటే కదా. ఈ పాండమిక్ టైంలో అది ఎవరూ లేకుండా అది కూడా రేపు పెళ్లి చేసుకుందామని అడగటం తనకే చెల్లింది. ఎందుకు మళ్ళీ నన్ను విమానం నుండి తోసేద్దామనుకుంటున్నావా అన్నాను నవ్వుతూ. లేదు, నేను సీరియస్గా అడుగుతున్నాను. నువ్వు ఓకే అంటే అరేంజ్మెంట్ చేస్తాను అన్నాడు సీరియస్గా. నాకేమీ అర్థం కాలేదు. కానీ అతని ఈ విషయంలో క్లియర్గా ఉన్నాడు అని మాత్రం అర్థమైంది. సరే, ఏం చేస్తాడో చూద్దాంలే అని ఓకే అన్నాను. అంతే, అప్పుడే నిద్రలేచి నాకు ఫోన్ చేసిన తను నేను ఓకే అనగానే బెడ్ దిగి పెళ్లి పనులు మొదలుపెట్టేశాడు. సాయంత్రానికల్లా ఒక పర్మిషన్ లెటర్ కూడా రెడీ చేశాడు, వాళ్ళపై ఆఫీసర్కి ఇవ్వటానికి. నేవీలో పనిచేసే వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు తప్పకుండా పై అధికారుల అనుమతి తీసుకోవాలని సాంప్రదాయం ఉంది. కానీ తన అప్లికేషన్ అదే పాత పద్ధతిలో కాకుండా కొత్తగా తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ జోడించి వెరైటీగా ఒక రేంజ్లో రాశాడు. ఎంత వెరైటీ అంటే ఆ లెటర్ చాలా వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో. నాకు మాత్రమే తెలిసిన అతని అల్లరి హాస్య చతురత ప్రపంచానికి తెలియజేసింది ఆ లెటర్. మా పెళ్లిని మమ్మల్ని అందరూ గుర్తించుకునేలా ఒక ప్రత్యేకతను సృష్టించింది నిశాంత్ రాసిన ఆ లేఖ. ఆ లెటర్లోని ప్రతి అక్షరం నాకు ఇప్పటికీ కళ్ళ ముందు మెదులుతుంది. హఠాత్తుగా మీ మీద ఒక పెద్ద బాంబును వేస్తున్నందుకు క్షమించండి. నా మీద నేనే ఒక అణుబాంబును వేసుకోదలిచాను. 3 సంవత్సరాల విస్తృతమైన ఎస్సీటీటీ విజయవంతంగా పూర్తయిన తర్వాత మిస్ నయాబ్ రంధావా మరియు నేను ఒక పరస్పర ఒప్పందానికి వచ్చాము. మేము ఒకరినొకరు చంపుకోకుండా మా జీవితాంతం కలిసి ఉండగలుగుతాము. మా ఇద్దరి తల్లిదండ్రులు కూడా మా యొక్క ఈ భయంకరమైన నిర్ణయాన్ని ఆమోదించి వాళ్ళు ప్రస్తుతం దూరంగా ఉండటం వల్ల జూమ్ ద్వారానే మమ్మల్ని మా పెళ్లిని చూసి మంచి పని అయింది అని నవ్వుకుంటాం అని అంగీకరించాడు. నా వ్యక్తిగత జీవితంలో నా సంపూర్ణ అనుమతితో నన్ను, నా ప్రశాంతతను, స్వేచ్ఛను నా ఇష్టపూర్వకంగా త్యాగం చేయటానికి నేను అధికారికంగా మీ అనుమతి కోరుతున్నాను. మరియు ఈ శ్మశాన వాటికలో నేను మిమ్మల్ని మరియు అనేక ఇతర ధైర్యవంతులను అనుసరిస్తాను. మీరు మంచి మనసుతో నా ఈ నిర్లక్ష్య వైఖరిని, ఆత్మహత్య ప్రయత్నాన్ని సహృదయంతో అర్థం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి పెద్ద తప్పు అసలే చేయనని, అంతేకాకుండా ఇలాంటి తప్పు చేయమని నా జూనియర్స్కి కూడా బోధించబోనని నేను మీకు మాట ఇస్తున్నాను. ఇట్లు మీ విధేయుడు. క్షమించాలి, అది ఒకప్పుడు, ఇప్పటి నుండి ఆమె విధేయుడు. నిశాంత్ సింగ్. ఇది పై అధికారికి అతను రాసిన లేఖ. ఈ లేఖ తర్వాత అతనికి చాలా మంది అభిమానులుగా మారిపోయారు. నా స్నేహితులైతే నన్ను ఎంతో ఏడిపించారు. ఆమె మొహంలో చిరునవ్వు మెరిసింది ఒక క్షణం ఆ లేఖ గుర్తుకు రాగానే. తర్వాత మళ్ళీ నిశాంత్ కనిపించకపోవటంతో గుర్తొచ్చి కుమిలి కుమిలి ఏడ్చింది. తన కన్నీళ్లు సముద్రంలో కలిసిపోయాయి. చుట్టూ చీకట్లు ముసురుకున్నాయి. జీవితం చీకటి కాకూడదని ఆ భగవంతుణ్ణి ప్రార్థించింది. నయాబ్, ఎంతసేపు ఇలా ఒంటరిగా కూర్చుంటావు? చాలా లేట్ అయింది. చూడు ఎంత చీకటి అయిపోయిందో. నిశాంత్కి ఏం కాదని చెప్పాను కదా అంటూ నయాబ్ భుజంపై చేతులు వేసి హోటల్కి తీసుకుని వెళ్ళాడు నయాబ్ తండ్రి. 2 రోజులు గడిచిపోయాయి. నిశాంత్ మాట వినిపించక బతికున్న శవంలా నిర్వేదంగా, నిస్సహాయంగా ఉంటుంది నయాబు. ఏం తింటుందో, ఏం తాగుతుందో ఏం అర్థం కావటం లేదు. ఏది వద్దని మారం చేస్తుంటే బలవంతంగా తినిపిస్తున్నారు నయాబ్ అమ్మ నాన్నలు ఇద్దరు కలిసి. అన్నం తినడానికి మారం చేసే పిల్లలకు చందమామని చూపించి కథలు చెప్పినట్లుగా నయాబ్కి నిశాంత్ గురించి ఆశలు కల్పిస్తూ ఏవేవో కబుర్లు చెప్తూ బలవంతంగా తినిపిస్తున్నారు. వాళ్ళ గుండెల్లోని కొండంత బాధని బయటికి కనబడనీయకుండా వాళ్ళలో వాళ్ళకు మిలిపోతూ వాళ్ళ గారాల కూతుర్ని మాత్రం ఓదారుస్తున్నారు. నిశాంత్ కనిపించడం లేదన్న వార్త విన్న రోజు నుండి కంటి మీద కొనుకు లేదు నయాబ్కి. 3 రోజులు గడిచిపోయాయి. ఎప్పుడు సర్ప్రైజుల షాక్లతో శుభ్రమాచార్యాలకు గురిచేసే నిశాంత్ ఈసారి పూర్తి దుఃఖంలో ముంచెత్తున్నాడు. ప్లీజ్ నిశాంత్, నేను తట్టుకోలేకపోతున్నాను. నా గుండె భరించలేకపోతుంది దూరాన్ని. నువ్వెక్కడున్నా నా మనసులోని మాటలు నీకు చేరుతాయని నాకు తెలుసు. ఎలాగైనా ఆ సముద్రంలో నుండి ఒడ్డుకు చేరి వెంటనే నా దగ్గరకు వచ్చేయి.
అని తనలో తానే అనుకుంటూ పక్కనే ఉన్నాం తమ పెళ్లి ఫోటోను చేతుల్లోకి తీసుకుని నిశాంత్ ఫోటోని తన చేతులతో తడుముతూ ఉంటే కంట్లో నుండి దారాలుగా కన్నీరు దానికదే కారిపోతూనే ఉంది. తమ పెళ్లి ఫోటోని చూడగానే వాళ్ళ పెళ్లి జరిగిన జ్ఞాపకాలు ఆమె మధ్యలో మెదిలాయి. బుల్లెట్ కార్టుకు అనుమతి అంటూ వినూత్నంగా తనపై ఆఫీసర్కి పెళ్లి కోసం పర్మిషన్ లెటర్ని పంపించిన తర్వాత వాళ్లపై ఆఫీసర్ కూడా నిశాంత్కి తగ్గట్లుగానే వెల్కమ్ టు ద హెల్ అంటూ సరదాగా రాసి అప్రూవల్ చేసి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పై అధికారి నుండి అనుమతి వచ్చాక రాత్రి 8 గంటలకు మా పేరెంట్స్తో మాట్లాడి మా పెళ్లి గురించి చెప్పాము. బహుశా వాళ్లకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదనుకుంటాం. మేం ముందే అనుకున్నట్లుగా జూమ్ వీడియో కాల్ ద్వారా మా పెళ్లిని చూడమని చెప్పాము. దేశమంతా లాక్డౌన్ కొనసాగుతూ ఉండటంతో మా పెళ్లిని ఒక చిన్న లివింగ్ రూమ్లో కేవలం 8 మంది సమక్షంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ సిక్కు పద్ధతిలో 20 నిమిషాల పాటు జరిపించారు. క్యాజువల్గా గోవాకి వెళ్లటంతో ట్రెడిషనల్ వేర్ ఏమీ తీసుకోవట్లేదు. లాక్డౌన్ కారణంగా అన్నీ బంద్ కావటం వల్ల అసలేం వేసుకోవాలో కూడా అర్థం కాలేదు. చాలా ఆలోచించి చివరికి నా దగ్గర ఉన్న ఒక పటియాల డ్రెస్ని వేసుకుని మా అమ్మ ఎరుపు రంగు దుప్పటా ఒకటి నా దగ్గరే ఉండటంతో సెంటిమెంట్గా దాన్ని ముసుగులా తల మీద నుండి ధరించాను. మేకప్ కూడా ఎక్కువగా కావటానికి అవకాశం లేదు. సింపుల్గా రెడీ నా దగ్గర ఉన్నాం సిల్వర్ కలర్ గాజులను వేసుకుని నుదుటి నా ఎర్రని కుంకుమను ధరించి కూర్చున్నాను. నిశాంత్ కూడా తెల్లని లాల్చి పైజామా ధరించి సింపుల్గా రెడయ్యాడు. మా పెళ్లి చాలా అంటే చాలా సింపుల్గా జరిగింది. మా ఆత్మీయులంతా జూమ్ వీడియో కాల్ ద్వారానే మాకు ఆశీర్వాదాలు అందించారు. కానీ మేమిద్దరం మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాము. ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేని ఆ వాతావరణంలో మా పెళ్లి తంతు చాలా స్పెషల్గా మనసుకు హత్తుకునేలా అనిపించింది. పెళ్లికి నిశాంత్ వాళ్ళపై ఆఫీసర్ వాళ్ళ భార్యతో కలిసి వచ్చారు. పెళ్ళి అయిపోయాక అందరం పెద్ద పార్టీ కూడా చేసుకున్నాం అక్కడే. పెళ్ళై సరిగ్గా 6 నెలలు గడిచింది. ఆనందంగా గడిపాం ప్రతిక్షణం. ఇలాంటి ప్రమాదం ఒకటి జరుగుతుందని ఊహ కూడా రాలేదు నాకెప్పుడు. సైనికుడంటే ఖచ్చితంగా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తెలుసు, కానీ ఆ రోజు వచ్చినప్పుడు మాత్రం గుండెల్ని మెల్లిపెట్టే బాధ సైనికుడి భార్యగా కంటే ఒక సగటు మనిషి భార్యగానే మేం కూడా ఆలోచిస్తాం. వాళ్ళ నాన్న సిడిఆర్ ఎస్విఆర్ సింగ్ అడుగుజాడల్లోనే నడిచి 22 సంవత్సరాల వయసులోనే 2008లో భారత నావికాదళం యొక్క ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లోకి అడుగుపెట్టాడు నిశాంత్ సింగ్. తర్వాత పైలట్గా శిక్షణ పొంది త్వరలోనే పైలట్గా అభివృద్ధి చెందాడు. అంతేకాకుండా అతను MiG-29K లాంటి విమానాల్లో నైపుణ్యం కలిగిన ఫ్లయింగ్ బోధకుడు. 2020లోనే అతను కమాండర్ హోదాకు పదోన్నతి కూడా పొందాడు. 12 దాకా వివిధ నావిక స్థావరాల్లో పనిచేసి అనువర్ణుడు. నిశాంత్ అనుభవం కలిగిన పర్వతారోహకుడు మరియు నైపుణ్యం గల నావికుడు కూడా. అలాంటి ఒక సమర్థవంతుడైన సైనికుడు ప్రమాదంలో కనిపించకుండా పోవటం అంటే నాకే కాదు మాతృదేశానికి కూడా తీరని లోటు. నిశాంత్ గురించి చాలా గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని ఎప్పుడు. నేనే కాదు ప్రతి సైనికుడు భార్య దేశం కోసం పనిచేస్తున్న భర్తని చూసి ఎంతో గర్వపడుతుంది. ఆయన నాకంటే కూడా తన విధి నిర్వహణకే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాడని నాకెప్పుడో తెలుసు. అలాంటి లక్షల ఆలోచనల మధ్య క్షణం ఒక యుగంలాగా గడిపిన 10 రోజులకి అనేక నిరంతర గాలింపుల అనంతరం ఎంతో శోధించిన తదుపరి దొరికాడు సిడిఆర్ నిశాంత్ సింగ్. 10 రోజుల క్రితమే ప్రాణాలు కోల్పోయిన శవంలా, దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల్లా. నయాబ్ని ఆపటం ఓదార్చడం మానవ మాతృలు ఎవరికి సాధ్యం కాని పని. అందరూ ఆమెకు మనోధైర్యాన్ని కల్పించాలని ఆ దేవుణ్ణి వేడుకోవటం తప్ప ఏమీ చేయలేకపోయారు. నిశాంత్ యూనిఫామ్ని నయాబ్ చేతుల్లో పెట్టి గౌరవ వందనం చేసి నిశాంత్ చేసిన త్యాగాన్ని తలుచుకుంటూ శోకతప్ప హృదయాలతో ఆ అమరవీరునికి ఘనమైన నివాళులు అర్పించింది భారత సైనిక దళం. సిడిఆర్ నిశాంత్ సింగ్ అమర్ రేహే, జై హింద్. ఇంత స్వేచ్ఛగా సంతోషంగా మన ఆత్మీయులతో కుటుంబ సభ్యులతో హాయిగా ఇంట్లో కూర్చొని ఆనందిస్తున్నామంటే, దేశం లోపల మనకు నచ్చిన చదువులు చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటూ మనకు నచ్చిన విధంగా బతుకుతున్నామంటే దానికి కారణం జన్మనిచ్చిన తల్లిదండ్రులు
చదువు చెంపించిన గురువులో, తోడు నిలిచిన స్నేహితులో, లేక మన నిరంతర శ్రమను, ఇంకా చెప్పాలంటే కంటికి కూడా కనిపించని ఆ భగవంతుడు అనుకుంటాం. కానీ ఒక్కసారి కూడా మన ఈ సంతోషాల వెనుక ఇలాంటి ఎన్నో ప్రాణాలు, ప్రేమలు, కుటుంబాలు, జీవితాలు అనుభవిస్తున్న నరకయాతన్ని ఒక్కసారి కూడా తలుచుకోము. ముక్కు మొహం తెలియని వారికి కనీసం మాట సహాయం కూడా చేయలేం మనం. కానీ మనలాంటి కోట్ల మందిని కాపాడడానికి, ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమయ్యే విధులలో చేరుతున్న సైనికులందరికీ, మాతృదేశ రక్షణకే ప్రాణాలు అర్పించిన సైనికులందరికీ పాదాభివందనాలు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.